మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. క్రికెట్ లో కీచక బుద్ధి పాకిస్తాన్ మరొకసారి చూపించింది. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆగా ఒక సంచలన ప్రకటన చేశాడు. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ ఫీజును డొనేట్ చేస్తున్నట్లుగా కూడా ప్రకటించాడు. ఆపరేషన్ సింధూర్ లో హతమైన వారికి దానం ఇస్తున్నానని కూడా ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశాడు. అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది పాక్. చనిపోయిన ఉగ్రవాదులకు డొనేషనా అంటే విమర్శలు వస్తున్నాయి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా ప్రవర్తిస్తోంది పాక్. సూర్యకుమార్ను చూసి ఆగా పిచ్చి చెస్లు ఎక్కువయ్యాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆసియా కప్ 2025 ఫైనల్లో టీమిండియా అద్భుత విజయాన్ని సాధించింది. చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ జట్టును 5 వికెట్ల తేడాతో ఓడించి 9వసారి టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ విజయం భారత్కు ఒక హ్యాట్రిక్ విజయం కూడా. అయితే ఈ ఓటమి తర్వాత పాకిస్తాన్ జట్టు ఒక అత్యంత వివాదాస్పద నిర్ణయాన్ని తీసుకుంది. క్రికెట్ స్ఫూర్తికే మాయని మచ్చ తెచ్చేలా వ్యవహరించింది. తమ ఫైనల్ మ్యాచ్ ఫీజును ఉగ్రవాదుల కుటుంబాలకు విరాళంగా ఇవ్వాలని కూడా నిర్ణయించుకుంది. ఈ షాకింగ్ విషయాన్ని పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో స్వయంగా ప్రకటించాడు. ఒక జట్టుగా మా ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ ఫీజును భారతదేశం చేసిన దాడుల్లో ప్రభావితమైన ప్రజలు, పిల్లల కుటుంబాలకు విరాళంగా ఇస్తున్నాం అని సల్మాన్ ఆగా చెప్పాడు. అయితే ఇక్కడే అసలు వివాదం మొదలైంది. ఆపరేషన్ సింధూర్లో హతమైన వారు కేవలం ఉగ్రవాదులు మాత్రమే. దీంతో పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఉగ్రవాదులకు మద్దతిస్తోందా అనే తీవ్రమైన ప్రశ్నలు ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్నాయి. పాకిస్తాన్ జట్టు తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర విమర్శలకు కూడా దారితీసే అవకాశం ఇక్కడ లేకపోలేదు. పాకిస్తాన్ కెప్టెన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది. అదేంటంటే మన భారత క్రికెట్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడు. అదందరికీ చెప్పాడు. తన అన్ని మ్యాచ్ల ఫీజులను కూడా భారత ఆర్మీకి విరాళంగా ప్రకటించాడు. ఇస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. మన దేశాన్ని కాపాడుతున్న సైనికులకు అండగా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ ఒక గొప్ప మనసును తన యావత్తు ప్రపంచం కొనియాడింది. దీన్ని చూసిన పాకిస్తాన్ కెప్టెన్ కూడా డొనేషన్ ప్రకటన చేయాలని అనుకున్నాడు. కానీ పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా మారింది అతని వ్యవహారం. సూర్యకుమార్ యాదవ్ దేశ రక్షణ కోసం పోరాడే ఆర్మీకి డొనేట్ చేస్తే సల్మాన్ ఆగా మాత్రం ఉగ్రవాదులకు దానం చేశాడు. ఇది పాకిస్తాన్ నీచ బుద్ధికి నిదర్శనం కాదా? ఏదేమైనా ఒకవైపు మన కెప్టెన్ దేశభక్తిని చాటుకుంటే పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదాన్ని సమర్థించేలా వ్యవహరించడం ఇక్కడ శోచనీయం. ఈ అంశంపై అంతర్జాతీయంగా ఎలాంటి పరిణామాలుంటాయో చూడాలి. ఈ వీడియో కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.